కానీ దేవుడు ఆజ్ఞలు వినాలి. దేవుడి మాట వినాలి. ఒకడు పిరికోడు ఉంటాడు, ఒకడు బలహీనంగా ఉంటాడు, ఒకడు దేవుడి మాట లెక్క చేయని వారు ఉంటాడు, ఇంకొకడు కూడా ఉన్నాడు. వాడు ఎలాంటి వాడనంటే చూస్తుండి కూడా నమ్మని ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఉంటారు. అందరినీ కూడగట్టుకోగలిగినటువంటి శక్తి ఎక్కడుందా అని అంటే ఒక ప్రార్థనలోనే ఉంది. హల్లెలూయా. ఒక ప్రార్థనలోనే ఉంది. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ త్రోవ పక్కన పడి ఉన్నటువంటి గుడ్డివాడు అనేక మంది ప్రజలు వెళ్ళేవాళ్ళు మౌనంగా వెళ్ళారు కదా, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తారు కదా. ఆయన చేస్తున్నటువంటి కార్యాల్ని, ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాల్ని చెప్పుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఈ గుడ్డివాడికి నేత్రాలు లేవు, చూపు లేదు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చూస్తూ ఉంటే కళ్ళుండి కూడా చూడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి. కళ్ళుండి కూడా చూడలేనటువంటి స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ గుడ్డివాడు ఏం పరీక్షిస్తున్నాడనంటే అంగవైకల్యం కలిగిన వాడైనప్పటికీ కూడా అతనికి దేవుడు ఒక శక్తిని ఇచ్చాడు. ఏంటి ఆ శక్తిని అంటే వినికిడి అతనికి వినపడతా ఉంటుంది, మాట్లాడుకునే మాటలు వినపడతా ఉంటాయి, కానీ అతను చూడలేడు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారే తప్ప దేవుని మాటని పట్టించుకున్న వారుగా ఉంటున్నారే తప్ప బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని పాటించట్లేదు. గుడ్డివాడితో సమానంగా ఉంటున్నారు. వాళ్ళు చూస్తుండి కూడా చూడనటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ గుడ్డివాడైతే దేవుడి మాట అనేక మంది ప్రజల నోట వింటూ ఉన్నాడు. వింటూ ఉన్నప్పుడు ప్రభువారు ఆ యెరికో పట్టణానికి సమీపించినప్పుడు మత్తయి లోకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం దగ్గర నుంచి నేను చదువుతాను, మీరు చూసుకోండి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కొనుచుండెను. జనసమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా. ఏ విన్నాడంట గుడ్డివాడు? వారి మాటలు విన్నారు, వాడు వెళ్ళేటువంటి వారు చప్పుడు విన్నారు. ఇని ఈ గుడ్డివాడు ఏమన్నాడో తెలుసా? విశ్వాసముతో చెప్పిన మాటను బట్టి విశ్వాసముతో కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడో తెలుసా? దావీదు కుమారుడా, నా గుడ్డితనాన్ని, నా అంగవైకల్యాన్ని తీసివేసే శక్తిమంతుడు నువ్వే అనేటువంటి విశ్వాసము ఆ గుడ్డివాడిలోకి వచ్చిందండి. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనము వాక్యం వింటున్నాము. దేవుని ఆజ్ఞలకి లోబడినటువంటి దినాల్లో సంతోషము సమాధానం పొందుకున్న వారిగా ఉంటున్నాము. ఎప్పుడైతే దేవుడి మాటను విననొల్లని వారికి శ్రమ అనేటువంటి మాట మీరు విని ఉండి కూడా దేవుడి మాట వినట్లేదనంటే మనం ఎలాంటి వైకల్యం కలిగిన వారిగా ఉంటున్నాం అనేది ఒక్కసారి గమనించండి. దేవుని బిడ్డలారా, ఈ గుడ్డివాడైతే విశ్వాసం వచ్చింది. ఏమని విశ్వాసం వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారిని చూడకపోయినప్పటికీ కూడా, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యాలని కళ్ళారా చూడకపోయినప్పటికీ కూడా, అతనికి కళ్ళు లేనప్పటికీ కూడా భిక్షమెత్తుకునే వాడికి నాకెందుకులే అనేటువంటి మనసు కలగకుండా ఏమనుకున్నాడు తెలుసా? ఎట్లాగైనా ఈ ప్రపంచాన్ని చూడాలి, ఎట్లాగైనా నేను పరిశుద్ధుడిగా పవిత్రులుగా మారాలి అనేటువంటి ఆశ కలిగి, పట్టుదల కలిగి కేకలు వేయడం మొదలుపెట్టాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పట్టు విడిచిపెట్టకూడదండి. యాకోబు కూడా ప్రార్థన చేసేటప్పుడు కష్టాలు వచ్చినప్పుడు పట్టు విడిచిపెట్టలేదండి. ఈ దినాల్లో చూస్తూ ఉంటే లోకానుసారమైన వాటికి పట్టుబడుతున్నారే తప్ప
లోకానుసారమైనటువంటి వాటి గురించి పరుగులు తీస్తున్నారే తప్ప ఏమండి కుటుంబం కొరకు కానీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు కానీ మనం పట్టుదల కలిగి ప్రార్థించినట్లయితే నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన, నువ్వు కేక వేసే ప్రతి ఒక్క కేక ప్రభు సన్నిధిని వినపడిద్దన్న సంగతి నేను మర్చిపోకూడదు. దేవుని బిడ్డ హల్లెలూయా. ఆయన వింటున్న దేవుడు, ఆయన ఈ లోక సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే. ఎండిపోయిన ఎముకలను కూడా సిగిరింప చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడు మన ప్రార్థనలు ఎందుకు వినట్లేదు, మనం చేసే ప్రార్థన ఎందుకు సఫలపరచబడట్లేదు? కారణం ఏంటంటే మన గుడ్డితనము, మన మనోనేత్రము తెరవలేనటువంటి వారిగా ఉన్నాం. మన మనోనేత్రం అంటే నీ ఆత్మ దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు నీ నీ హృదయంలో నివాసం కలిగి ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మనోనేత్రం తెరవాలి. ఈ దినాల్లో చూస్తూ ఉంటే రకరకాల ఆటలకి పట్టుదల కలుగుంటున్నాం, వ్యర్థమైన ఆటల కొరకు పరుగులు తీస్తున్నామే తప్ప దేవుని బిడ్డలారా, దేవుడి వైపు పరుగులు తీసేవారుగా అతి తక్కువ మంది కనపడుతున్నారు. ఉన్నటువంటి వారు మాత్రం దేవుడు కార్యాన్ని చూడగలుగుతున్నారు. ఆశ్చర్యమైన కార్యాలని, అద్భుతమైన కార్యాలని చేసేటువంటి శక్తిమంతులుగా ఎన్నుకోబడుతున్నారు దేవుని బిడ్డల. ఈ గుడ్డివాడైతే విశ్వాసం అనేది ఆ గుడ్డివాడిలోకి వచ్చేసింది. గమనించండి, విశ్వాసము. ఒక తల్లి అంటది, ఏమండి పిల్లోడికి పుట్టినరోజు సంవత్సరం అయింది, పుట్టినరోజు చేయాలి, మరి ఏంటి పరిస్థితి అంటే ఆ తండ్రి, అమ్మ మన దగ్గర డబ్బు లేదు కదా అని అంటే, లేక లేక ఒక కొడుకు పుడితే నా పిల్లోడికి పుట్టినరోజు చేయడానికి కూడా నీ దగ్గర డబ్బు లేవా, అది లేదా ఇది లేదా అని హింసిస్తుందే తప్ప, ఏమండి మన పిల్లలు మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి. మనం ఎన్నాళ్ళు ఉంటామో అంతలో కనపడి అంతలో మాయమైపోతాం మనకు తెలియదు. కానీ మన బిడ్డలను దేవుడి దగ్గర నడిపిస్తే తరతరాలు దేవుడు మన బిడ్డలను దీవిస్తాడన్న సంగతి ఆ తల్లి చెప్పినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, సమాధానం కలుగుంటుంది. ఈ దినాల్లో అది అవసరం లేదు. ఎదటి వారు చేసిన దానికి 10 రెట్లు మనం చేయాలి. లోకంలో మనం గొప్పవారిగా కనపడాలి, లోకంలో మనలాంటి వారు కనపడకూడదు అనేటువంటి అంకుకి, ఆర్భాటాలకి, లోకానుసారమైన పొగడ్తలకి లోబడిపోతున్నారే తప్ప దేవుడి మాట వినట్లేదండి. నేను చెప్తా దేవుని బిడ్డలారా, గమనించండి. ఒకానొక దినాన నేను కొత్తగా 2000 రూపాయల కాగితాలు వచ్చినప్పుడు ఆ 2 లక్షల రూపాయలు కట్ట తీసుకొని, అప్పటికి నా కుమారుడికి మ్యారేజ్ అవ్వలేదు, కట్ట తీసుకొని బీరువాలో కింద అడుగున లాకర్ ఉంటే ఆ లాకర్లో పెట్టి దాచిపెట్టాను. ఎందుకు దాచిపెట్టానంటే నా మనవాళ్ళకి అది చూపించాలని, మళ్ళీ వాళ్ళు ఉండే సమయానికి మార్చేస్తారేమోనని చెప్పి అది దాచిపెట్టి వాళ్ళకి చూపించాలని నేను దాన్ని దాచిపెడితే, లాస్ట్కి దాచిపెట్టిన 2వ నెలకి ఏదో ఆపదొస్తే దాన్ని తీయటంతోనే ఎక్కడే ఎటు వెళ్ళిపోయింది దేవుని బిడ్డ. అప్పుడు నాకు అనిపించింది, నేను నా మనవళ్ళకి పుట్టక మునిపే చూపించాలని ఆశ కలుగున్నానే, వారు రాక క్రితమే దేవుడు వారిని ఏర్పరచక మునిపే మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ఎంత గొప్పవారుగా తీర్చిదిద్దబడతారు అనేటువంటి ఆలోచనలు కలిగి ప్రభు తట్టు తిరగటం మొదలుపెట్టాను దేవుని బిడ్డ. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలెట్టాను, ప్రభుని అడగటం మొదలుపెట్టా, ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఏది కావాలో, ఏది అవసరమో, నా పిల్లలకేదో, నా బిడ్డలకేదో, నా మనవళ్ళకేదో, నా కొడుకులకేదో, నా కూతుర్లకేదో, అల్లుళ్ళకేదో ఏది కావాలనేది నేను అడిగేది ఏంటో తెలుసా అండి? దేవుడి చిత్తమైతే కుటుంబాలు కూడా సేవకులుగా మార్చబడాలి, సువార్త అనేక ప్రాంతాల్లో చాటాలనేదే నా ప్రార్థన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. సొలొమోను రాజు అడిగినటువంటి ప్రార్థన దేవుడికి వింపైనది, సువాసన కలిగినది, ధూప నైవేద్యం కన్నా గొప్పది, గాన ప్రతిగానముల కన్నా గొప్పది. అప్పుడు ప్రభువారే మాట్లాడాడండి. రాజుని అడిగాడు, నీకేం కావాలో కోరుకంటే ఆయన అన్నాడు, నాకు జ్ఞానాన్ని దయచే ప్రభువా,
బుద్ధిని దయచేయి. ఓ తల్లి, ఓ తండ్రి, నీ పిల్లలకి కావాల్సింది ముందు తల్లిదండ్రులు జ్ఞానము బుద్ధి కలిగిన వారుగా ఉంటే నీ పిల్లలు బలహీనులు కారు. దేవుని బిడ్డలారా, బలహీనులు కారు. ఏడవలసిన రోజు లేదు, మొరపెట్టాల్సిన రోజు ఏముంటుంది తప్ప ఏడ్చే రోజు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మొరపెట్టేటువంటి వ్యక్తులుగా ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. విశ్వాసముతో ఆ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడు? అసలు యేసయ్య ఎక్కడున్నాడో కూడా తెలియదండి ఆ గుడ్డోడికి. చెప్పిన మాటలను బట్టే ఆ వ్యక్తి కేకలేస్తున్నాడు. పక్కన వారు అనుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, చూసావా? ఆ నడిచేలేటప్పుడు ఆ మాట విశ్వాసం కలిగింది. నా గుడ్డితనాన్ని ఇన్ని సంవత్సరాలు గుడ్డివాడిగా భిక్షమెత్తుకుంటున్నాను. చిచ్చి, ఈ అడుక్కునే బ్రతుకు నాకొద్దు, ఈ బ్రతుకు అడుక్కునే బ్రతుకు నాకొద్దు అని చెప్పి ఎప్పుడైతే పట్టుదల వచ్చిందో విశ్వాసం వచ్చేసిందండి అతని హృదయం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పట్టుదల కావాలి. పట్టుదల ఎక్కడ వస్తుందో తెలుసా? ఒక అక్కకి పట్టుదల వస్తుంది. ఎప్పుడో తెలుసా? రేపు వచ్చే క్రిస్మస్ పండగలకి, కిస్మిస్లు పండగ ఉంది కదా, ఆ కిస్మిస్ల పండగకి భర్త పట్టు చీర కనపడితే పట్టుదల వస్తుంది. పట్టుదల వస్తుంది. కానీ బిడ్డలు మారు మనసు పొందారా, రక్షణ పొందారా అనేది, బిడ్డలకి కావాల్సింది దేవుడు ఇస్తున్నాడు అనేది సంగతి వాళ్ళకి అవసరంలా. నా పిల్లలు అందరి మీద గొప్పవారుగా ఉండాలి. ఏంటండి, ఎలా గొప్పవారుగా ఉంటారు? గమనించండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ వస్త్రము ఈ ప్రకృతికి సంబంధించినటువంటి దేహాన్ని కాపాడుకోగానే తప్ప నీకు పరువు ప్రతిష్టలు తీసుకొచ్చేది కాదది. నీకు పరువు ప్రతిష్టలు తీసుకొచ్చేది కాదది. నీకు అందసందాలని చూపించేది కాదది. ఎవరుంటేనంటే యేసుక్రీస్తు ప్రభువారుంటేనే నీకు అన్నీ తీసుకొచ్చేది అది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి నామమే నీకేది కావాలంటే అది. సామెతల గ్రంథములో 8వ అధ్యాయము 18వ వచనములో చక్కటి మాట రాయబడి ఉంది. ఐశ్వర్యము, ఘనత, కలిమి, స్థిరమైన కలిమి, నీతి, యథార్థత, నువ్వేది అడిగితే అది నా వద్ద ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నువ్వు నిజంగా విశ్వాసంతో నువ్వు ఉన్నట్టయితే ప్రభువారు చేయని కార్యం అంటే ఏది ఉండదండి. ఈ దినాల్లో మనం చూస్తే ఈ లోకంలో కనపడే అట్ల వరకు పరుగులు చేస్తున్నామే తప్ప దేవుడి మాటను మాత్రం మనం అనాలోచన చేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ గుడ్డివాడికి చూపు కనపడినప్పటికీ కూడా, దేవుడు చేసే కార్యాలు చూడనప్పటికీ కూడా, ఆయన మాట విననప్పటికీ కూడా చెప్పే మాటను బట్టి విశ్వాసం వచ్చిందండి. విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కేకలు వేయడం మొదలుపెట్టాడు. పక్కన వారు అంటున్నారు, ఏమమ్మా ఓ ఏడుస్తావేంటి? నీకు డాబాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, ఓ డబ్బు సంపాదిస్తారు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అంటే ఆ ఏడుపు లోకంలో ఉన్న వారికి తెలియదండి. ఒక దేవుడు కుమారుడు కుమార్తె ఏడ్చే ఏడుపు లోకంలో ఉన్న వారికి తెలియదు. నువ్వు నేను ఏడ్చే ఏడుపు ఈ లోకంలో ఉన్నట్లు కొరకు కాదండి. మన బిడ్డల కొరకు పరలోక రాజ్యాన్ని కట్టుకునేటువంటి కన్నీరు కార్చే తల్లిదండ్రులుగా మార్చబడాలి తప్ప నా బిడ్డలకు అది ఇవ్వాలి, నా బిడ్డలకు ఇది ఇవ్వాలి, నా బిడ్డలకు బంగారం ఇవ్వాలి, నా బిడ్డలకు పొలాలు ఇవ్వాలి, నా బిడ్డలకు స్థలాలు ఇవ్వాలి, నా బిడ్డలు అందరి మీద గొప్పవారుగా ఉండాలని అంటే నీవు నేను అనుకుంటాం. కానీ ఒక ఆయన అన్నాడండి, నా చిన్నతనంలో మా బంధువులే అవుతారు, అరే మీ నాన్న చూస్తే త్రాగుబోతూ, మీ ఇద్దరం స్నేహంగా ఉండేవాళ్ళం, మీ నాన్న చూస్తే తాగుపోతూ, మా నాన్న వ్యాపారస్తుడు, మా నాన్న సంవత్సరానికి ఒకసారి 1 ఎకరం పొలము ఇంత డబ్బు తెస్తున్నాడు, మీ నాన్న చూస్తే మీకేమీ లేదురా, మిమ్మల్ని చదువు కూడా చదివించడు, మీ దరిద్రత అంతేరా అని నన్ను పద్దాక ఏలపాలన చేస్తూ ఉండేవాడు. దేవుని బిడ్డలారా, ఒకానొక దినం అతనికి నాకు గొడవ జరిగినప్పుడు వాళ్ళ తల్లి అంది, నువ్వెందుకు పని చేస్తావురా నా కొడుకు ముందు? దేనికి పని చేస్తావు నువ్వు? నా కొడుకుని కొట్టగలిగేటువంటి శక్తి నీకు ఉందేమో, కానీ మేము తలుచుకుంటే నువ్వేమైపోతావో తెలుసా అనండి.
ఎప్పుడైతే ఆ కొడుకుని అలా వెనకేసుకొచ్చిందో దేవుని బిడ్డలారా, ఇవాళ చూస్తే ఆ కొడుకు లేదు, ఆ తల్లి కూడా లేదు, ఈ భూమి మీదే లేకుండా తొడవబడ్డారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ తల్లికి ఉన్నటువంటి లోకానుసరమైనటువంటి జ్ఞానము ఈరోజు మన ప్రభు వారు చెబుతున్నటువంటి జ్ఞానం ఏంటంటే, బుద్ధి కలిగి జ్ఞానం కలిగి నీ బిడ్డల్ని మంచి ప్రవర్తనలో నడిపించినట్లయితే, ఆయన మార్గంలో నడిపించినట్లయితే నీవు ఎన్నడూ కూడా త్రొట్టెలలో నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అది గమనించాడు గుడ్డివాడు. దేవుని బిడ్డలారా, అది పరిశీలించాడు గుడ్డివాడు. అది క్షేమకరమైందని ఆలోచించాడు. నడుచుకున్నటువంటి వెళ్తున్న మాటలు, ప్రభు దగ్గరికి వెళ్తున్నటువంటి బిడ్డల మాటలు, స్వస్థత పొందేవారు ఆ రోడ్డు వెంట వెళ్తున్నటువంటి మాటలు విన్నాడు దేవుని బిడ్డలారా. ఈయన చూసావా ఏమని కేకలు వేస్తున్నాడో, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను దాటిపోవద్దు నాయన, నా కుటుంబాన్ని దాటిపోవద్దు, నా బిడ్డలను దాటిపోవద్దు, నా అక్క చెల్లెలను దాటిపోవద్దు, నా స్నేహితులు దాటిపోవద్దు, నా భర్తను దాటిపోవద్దు ప్రభువా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోయ్యా అని విశ్వాసంతో కేకలు వేస్తూ ఉన్నాడు. పక్కన వారు అంటారు, ఏంటి ఒకనొక దినాన్ని మా నాన్న అన్నాడు, నేను ప్రార్థన చేస్తూ కన్నీరు కాస్తూ ఉన్నప్పుడు నా బంధువులు స్నేహితులు ప్రభు మరణిస్తున్నారు, వారిని కూడా రక్షించమని ఏడుస్తూ ఉన్నప్పుడు మా నాన్న అన్నాడు, రే ఎందుకురా ఏడుస్తున్నావు, నువ్వు దేనికి ఏడుస్తున్నావు, 101 దేవుళ్ళకి కొలుస్తున్నా నేను, ఆ దేవుళ్ళే మిమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడారు, ఎందుకురా ఏడుస్తున్నావు అని అన్నాడు. నానా నీకు తెలీదు, నువ్వు కొలిచిన దేవుళ్ళు నా త్రాగును మార్పించలేకపోయారు, నా జీవితాన్ని మార్చలేకపోయారు, నా బ్రతుకుని మార్చలేకపోయారు. మార్చిన దేవుడు చెబుతున్నాడు, నీ కుటుంబంలో ఒక ఆకు రాలిపోతుంది, అది రాలిపోకుండా ఉండాలి అని అంటే నేను కన్నీరు కారిస్తేనే తప్ప, మీరందరూ అంగీకరిస్తేనే తప్ప, లేకపోతే రాలిపోద్ది అని చెప్పినప్పుడు, మమ్మల్ని తడిపించడానికి వచ్చావేంట్రా నువ్వు విజయవాడ నుంచి, మమ్మల్ని తడిపించడానికి వచ్చావా, నీ మాట మేము వినం, మా దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి దేవుని బిడ్డలారా వెళ్ళి ఆయన ఎవరిని నేను కించపరచట్లేదు, కానీ వెళ్ళి ఆయన మేము కట్టినటువంటి సాయిబాబా గుడి మాదేపల్లి సెంటర్లో చెరువు మూలన ఉంటుందండి. ఏ రోజైతే మేము దాన్ని అక్కడ ఫోటో పెట్టి శంకుస్థాపన చేశామో ఆ రోజునే నా కుమారుడు పుట్టాడు. ఆ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలో నా కుమారుడు కూడా అన్నే సంవత్సరాలు. ఆ గుడి ఏదో అంటారు, సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటారు చూసారా, ఆ రోజే నా కొడుకు కూడా పుట్టినరోజు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎన్ని చేసినప్పటికీ కూడా నా తండ్రి అన్నాడు, మీ అన్నయ్య మీరు కట్టించినటువంటి గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకుని వస్తాను, నీ వ్యవహారం చెప్తాను అన్నాడు. నిజంగా నీ వ్యవహారం చెప్పడానికి వచ్చాడు. అధికారం కలిగిన దేవాతి దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆయన కాలు చేయి పడిపోయేటట్టు చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. దేవుని బిడ్డలారా, మళ్ళీ ఎవరినైతే ద్వేషించడం మొదలుపెట్టాడో ఆ వ్యక్తే వచ్చి మళ్ళీ ఆయన స్వస్థపరచడం జరిగింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, విశ్వాసం కావాలి. ఈ గుడ్డివాడిలో విశ్వాసం వచ్చింది. ఈ గుడ్డివాడిలో ఆ అంగవైకల్యతను పోగొట్టుకునేటువంటి మనసు వచ్చింది. ఈ రోజున నువ్వు నేను కూడా అలాంటి గుడ్డితనాన్ని పోగొట్టుకోవాలని పట్టుదల కలిగిన ఉన్నట్లయితే నీ బిడ్డలు కూడా పరలోక రాజ్యానికి వారసులు కాబోతున్నారు. హల్లెలూయా. ఇది తిరిగిలేని మాట. అయ్యో ఈ మాట నమ్మొచ్చానంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే మాట్లాడుతున్నాడు. వాక్యము, ఆ వాక్యమే దేవుడు. నువ్వు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా సహాయం చేసేవాడిగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వ్యాపారంలో బలహీనుడు అయ్యావేమో, కుటుంబ సమస్యల్లో మాట్లాడలేని వ్యక్తిగా ఉన్నావేమో, నా ప్రభు అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తే సముద్రపు వ్యాపారం కూడా నీ త్రట్టు త్రిప్పబడిద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మానవులకి అసాధ్యం కావచ్చేమో, కానీ దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే.
నువ్వు ఎలాంటి వైకల్యత కలిగి ఉన్నా సరే, ఏ గుండెతనంతో కలిగి ఉన్నా సరే, ఏ పక్షవాతంతో కలిగి ఉన్నా సరే, ఏ గుండెపోటుతో కలిగి ఉన్నా సరే, ఏ వ్యాధితో కలిగి ఉన్నా సరే, ఏ షుగర్ వ్యాధితో ఏనుతో కలిగి ఉన్నా సరే, నా దేవుడు నిన్ను నన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. పరిపూర్ణతమైనటువంటి విశ్వాసం కావాలి. ఆయన అంటాడు, రే గుడ్డోడా, ఎందుకు రాడుతున్నావు నువ్వు? బెచ్చబెత్తుకునే దానికని పక్కన వారు కేకలు వేస్తా ఉంటే ఆయన వచ్చి అంటాడు, అయ్యా నేను చేయగలనని నీకు విశ్వాసం ఉందానంటే, ప్రభువా నువ్వు చేస్తావని విశ్వాసం ఉండే నేను కేకలు వేస్తున్నా అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో ఎమ్మటనే ఆ వ్యక్తికి స్వస్థత వచ్చిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, గమనించండి, గమనించండి. ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ఉండాలి. లోకానుసారమైనట్లు కొరకు కాదండి ఏడ్చేది, లోకానుసారమైనటువంటి ఆటల కొరకు కాదు ఏడ్చేది, దేవుడి కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబస్తుల కొరకు, ఏమండి మన స్నేహితుల కొరకు. అయ్యో నశించిపోతున్నారే, ప్రభువా వెతికి రక్షించు, దేవా వెతికి రక్షించు. నిజమే దేవుని బిడ్డలారా, మొన్న ఒక సహోదరి చెప్తుంది కాట్లంపూడిలో, బాబు నిజమేనా ఇది? 3 నెలల క్రితం, కొన్నాళ్ళ క్రితం దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడతో అన్నానంట మీటింగ్స్లో, 3 నెలల్లో మీ ఆయన గారికి ఆ కిడ్నీలు పోయడం ఏదో జరిగింది, దేవుడు స్వస్థతాడులే, బాగు చేస్తాడులే అని అంటే కరెక్ట్గా 3 నెలలకి స్వస్థత పరిచాడంటండి దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగునుక. దేవుని బిడ్డలారా గమనించండి, నీకు విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను గొప్పవారుగా తీర్చిదిద్దటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. విశ్వాసం కావాలి. అక్కడ వారు అరుతున్నారు, రే గుడ్డోడా ఏంట్రా అరుతున్నావు, ఏంట్రా కాకలు వేస్తున్నావు, నువ్వు గుడ్డోడు అని అందరూ తెలిసిరే అరవబోక, ఆయన ఎందుకు పాడు చేస్తున్నారుగా అరిచి. ఏమమ్మా, ఒక ఆవిడ ఇలాగే బాధ కలిగి ఏడుస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, ఆ ఇంటి పక్కన వారు అంటున్నారంట, ఎవరు చచ్చారని ఏడుస్తున్నావమ్మా, మీ ఇల్లంతా బాగానే ఉంది, సంతోషంగా ఉంది, ఎందుకు ఏడుతున్నావు, ఎవరు చచ్చారని ఏడుస్తున్నావు నువ్వు అని పక్కన వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ హృదయం ఇంకా పగిలిపోతుందంట. ఆవిడ ఎందుకు ఏడుస్తుందో ఈ కేకలు వేసేవారికి తెలియదు. ఆ ఇంటి పక్కన వారు ఎవరో మరణిస్తారని దర్శనం ద్వారాగా కనపడతా ఉన్నప్పుడు దాని కొరకు ఏడుస్తుందంటండి ఆ తల్లి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మౌనంగా ఉండకుండా ఏడుస్తూ ఉంటే ఆ కేకలు వేస్తున్నాడు, చూసావా, ఎవరి కొరకు ఏడుస్తున్నావు, ఎవరు సచ్చారని ఏడుస్తున్నావు, బతుకున్న వారి కొరకు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ వ్యక్తి అరుస్తూ ఉన్నాడు. ఆవిడ ప్రార్థన చేసుకొని మౌనంగా కూర్చుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ అరిచిన వ్యక్తి చనిపోవడం జరిగింది. దేవుని బిడ్డ, ఏంటి ప్రభువా అని అంటే ఆ వ్యక్తి వచ్చి అన్నాడంట, ఎవరు చస్తారని ఏడుస్తున్నావు అన్నావు చూశాడమ్మా, నువ్వు అతన్ని స్వస్థపరచమని ఏడ్చావు, అతన్ని బిడ్డలకి వారి కుటుంబానికి సంతోషంగా ఉండాలి, ఒక ఆదరణ ఉండాలని నువ్వు ఏడ్చావు. కానీ ఆ వ్యక్తి వచ్చాడు చూసావా, ఎవరు చస్తున్నారని ఏడ్చావు అన్నాడే, అతని నోటంతో అతను అన్నదే అందుకే సఫలపరచబడింది అన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, గమనించండి. విశ్వాసమే నిన్ను నీ బిడ్డల్ని ఆ నిత్య రాజ్యానికి నడిపేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యో నేను మంచివాడిని, అయ్యో నాకు ఏ అలవాటు లేదే. అక్కడ అన్నాడు, ఒక యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యో నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు నేనేం చేయాలని అంటే, నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఎందుకు అడుగుతున్నావయ్యా అని అడిగాడు. అడిగితే అసలు ఏం చేయమంటారు చెప్పండి అని అంటే ఆయన అంటాడు, వ్యభిచారించవద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసపూరితమైన పనులు చేయొద్దు, నీ చూపులు జాగ్రత్తగా పెట్టుకో, ఎదటి వారి మీద కపటమైనటువంటి మాటలు మాట్లాడొద్దు అని చెబితే, అరే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేయటం మానేశానండి అని అంట. అయితే ఒకరికి జ్ఞాపకం చేసుకో, నువ్వు సంపాదించిన సంపాదనలో పేదవారికి పంచిపెట్టు, నిత్య రాజ్యం అక్కడ దొరికిద్ది అన్నాడు. హల్లెలూయా. ఊరుకోవయ్యా, ఏం చెప్తున్నావు నువ్వు, ఏం చెప్తున్నావయ్యా, నేను మోసం చేసి ఇంతకాలం సంపాదించిన సంపాదన, దగాపూర్ సంపాదన, పాపాత్మ సంపాదన, దాన్ని పోగొట్టుకోమంటావు నన్ను, ఎవరైనా చెప్పిన ఏసొద్దు పోసొద్దు అని వాత్సల్య పాపం తెచ్చుకొని
వెళ్ళిపోతాడు దేవుని బిడ్డ. అప్పుడు అంటాడు ప్రభువారు అంటాడు, విశ్వాసం లేని ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరలోక రాజ్యం చేరటం అసంభవం అని చెప్పాడు. దేవునామాని మహిమ కలుగునుగా. ఏమండి, మీరు గమనించండి, పరిశీలించండి, ప్రార్థన చేయండి. జక్రయ్య ధనవంతుడు కదా, జక్రయ్యకి ధనం లేదా? మరి జక్రయ్య ఇంటికి ఎందుకు రక్షణ వచ్చింది? జక్రయ్య దేవుడి మాటను అంగీకరించాడండి. జక్రయ్య మేడి చెట్టు ఎక్కుతాడని యేసుక్రీస్తు ప్రభువారికి ముందు తెలియదా? గమనించండి దేవుని బిడ్డలారా, విశ్వాసము నీలో ఉన్నట్లయితే దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడని సంగతి మర్చిపోవద్దు. హల్లెలూయా. ముందుగానే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ముందుగానే నీ సంగతులు నా సంగతులు, నీ పరిస్థితి నా పరిస్థితి గమనించగలిగిన దేవుడు, గమనించిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఏది ఏ సమయంలో జరగాలో ఆ సమయంలో జరగాలి. అందుకని ప్రభు చెప్తాడు, మెలకుగా ఉండి ప్రార్థించండి, విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఆ జరిగేటువంటి అపవాది తంత్రాల్ని యేసు అధికార నామములో బంధించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మన పక్షాడు ఉన్నాడని నమ్మకం నీకు ఉన్నట్లయితే ప్రతి ఒక్క కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. దేని బిడ్డలారా, ఇక్కడ కూడా ఆ అంగవైకల్యం కలిగిన గుడ్డివాడు ఆ గుడ్డితనంతో కేకలు వేస్తూ ఉన్నాడు. అందరూ అంటున్నారు, ఏమమ్మా ఆదివారం వెళ్ళాలా, వెళ్ళకపోతే ఏమైంది? మాకు మాత్రం మేము కొలిచేది మాకు లేరా? మేమేమో హ్యాపీగా లేమా, సంతోషంగా లేమా? నిజమే, రాబోయే ఉగ్రత వారికి తెలియదు. దేవుని బిడ్డ, నావాహు దినాలు చూసుకుంటే నావాహు బంధువులు, స్నేహితుల కొరకు, అన్నదమ్ముల కొరకు, ఆ ప్రాంతంలో ఉన్నంతమంది కొరకు కూడా కేకలు వేశాడు, అరుపులు అరిచాడు. అయ్యో, ఇది అంతలో కనపడి ఇంతలో మాయమైపోయేటువంటి ఈ లోకం గురించి పాకులాడొద్దు, ఏదో దొరుకుతుందని సంతోషపడబాకండి, రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలంటే దేవుడి నామాన్ని అంగీకరించండి అని కేకలు వేసినప్పటికి కూడా ఏమన్నా తెలుసా? వెళ్ళి అవతలకి పో, అవతలకి అన్నాడు. దేవుని బిడ్డలారా, శివరాత్రికి వచ్చేటప్పటికి ఆ కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.